నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జి వేగుళ్ల లీలాకృష్ణకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని మండపేట నియోజకవర్గ జనసేన కార్యకర్తలు డిమాండ్ చేశారు. మండపేట జనసేన కార్యాలయంలో జరిగిన సమావేశంలో వేగుళ్ల లీలాకృష్ణ పొత్తులో భాగంగా సీటు టీడీపీ కేటాయించిన విధానాన్ని అనంతర పరిణామాలను కార్యకర్తలకు వివరించారు. ఈ సందర్భంగా జనసేన ముఖ్య నాయకులు కార్యకర్తలు లీలాకృష్ణకు ఎమ్మెల్సీ హామీ తీసుకోవాలని ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించారు. జనసేన టీడీపీ రాష్ట్ర స్థాయి బృందం మండపేట విచ్చేసి ఇక్కడ టీడీపీ జనసేనల మధ్య ఉన్న ఇబ్బందులు చర్చించి వాటిని పరిష్కరించాలని మరో తీర్మానం కూడా చేశారు. 2 రోజులలో అధినేత పవన్ కళ్యాణ్ను లీలాకృష్ణ కలిసి మండపేట నియోజకవర్గ ప్రత్యేక పరిస్థితి గురించి వివరించి ఇక్కడి జన సైనికుల నిర్ణయం తెలియజేస్తారని నాయకులు వెల్లడించారు. జనసేనలో ఉండగా వైసీపీ ప్రభుత్వం తనను కేసుల్లో ఇరికించడమే కాకుండా ఆర్థికంగా కోలుకోలేని దెబ్బకు గురి చేసిందని లీలాకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. నేను గత 10 సంవత్సరాలుగా అంటే 5 సంవత్సరాలు వైసీపీ నుంచి 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు జనసేన పార్టీలో కొనసాగాను. నేను అన్ని విధాలుగా కూడా నష్టపోయే ఉన్నాను. దాన్ని నేను ఏదో బంగారు కొండలు నెత్తి మీద పెడతారని నేనేమో ఊహించుకుంటలేదు, నేను అడగట్లా. నాకు సరైన ప్రాతినిధ్యం కలిగితేనే, నాకు సరైన రీతిలో నాకు అవకాశం కల్పిస్తేనే నేను ఈ పార్టీని బరువు బాధ్యతలు మొదలగలను. లేకపోతే మెండపేట నియోజకవర్గంలో చాలా ఖర్చులతో కూడుకున్న వ్యవహారాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం రోజు ఇంక భుజం మీద మోయాలంటే మనతో కాని పని. అదేవిధంగా రేపొద్దున భవిష్యత్తులో అధికారం వచ్చాక ఓ రకంగా ఉంటుంది, అధికారం రాకముందు ఓ రకంగా మాట్లాడతాడు ఏ రాజకీయ నాయకుడు. అది ఎవరిదైనా, నేను ఒకళ్ళని విమర్శించలేదు, ఒకళ్ళని ఉద్దేశించి కాదు. కాబట్టి అధికారం వచ్చిన తర్వాత ఏ రకంగా ముందుకు వెళ్తారనేది మీకు అందరికీ తెలిసిందే. దాని మీద మాకు నిర్దిష్టమైన ఒక రూపం లేకపోతే మమ్మల్ని తప్పకుండా మాకు అన్యాయం జరుగుతుంది అనేది మాకు పూర్తి నమ్మకం. ఎందుకంటే అది తప్పు కాదు, వాళ్ళ తప్పు వాళ్ళ తప్పు అని రాజకీయం తప్పు. అది రాజకీయంలోనే ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు గ్రామ స్థాయిలో టీడీపీ జనసేన కలిసి వెళ్ళేటువంటి పరిస్థితి ఏ ఊర్లో అయితే లేదో, ఏ ఊర్లో అయితే సమస్యలు లేవో, ఏ ఊర్లో అయితే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా జనసేన పార్టీ అధినాయకుడు శ్రీ కళ్యాణ్ గారికి ఒక రిపోర్ట్ నివేదిక తయారు చేసి ఆ రిపోర్ట్ని ఈరోజు మేము లీలాకృష్ణ గారి ద్వారా కళ్యాణ్ గారికి పంపించిన తర్వాత కళ్యాణ్ గారి దగ్గర నుంచి వచ్చినటువంటి స్పష్టమైనటువంటి హామీ, జనసేన పార్టీ నాయకులకి ఇచ్చినటువంటి స్పష్టమైన భరోసాని తీసుకున్న తర్వాత ముందుకు వెళ్ళడానికి కార్యాచరణ రూపొందించుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం.